యొక్క దర్శన భాగ్యం కదిరి స్తోతాద్రి దగ్గర స్వామివారి దర్శన భాగ్యం అనేటువంటి భక్తాదులంతా ఏం చేశారు. మరి స్వామివారి దర్శన భాగ్యం అనేటువంటిది మరి అందరికి కూడా లభించి ఇక్కడ నుండి పాలపొంగుల ఉత్సవం ఇంటి దగ్గరికి స్వామివారు బయలుదేరుతారు. మరి అక్కడ నుండి తిరువీధుల స్వామివారు ఎక్కడైతే తిరువీధుల నుండి యథాస్థానానికి స్వామివారు మరి సాయంకాలానికి చేరుకుంటారు. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓ నమో నారసింహ. భక్త ప్రహ్లాద సమేత నవలక్ష్మీ నరసింహ హిరణ్య సంహార లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం నందు మరి మనకి మకర సంక్రాంతి అని గుర్తుకొస్తూనే కొత్త అల్లులతో కొత్త పంటలతో బంధువు స్నేహితులు శ్రేయభిలాషులు ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా కొత్త పంటచే కొన్ని పిండి వంటలు చేసి వడ్డించడం మన యొక్క సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో. మరి దాంట్లో భాగంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారు ఈ 3 రోజులు కూడా స్వామివారికి విశిష్టతమైనటువంటి సేవా కైంకర్యాలు కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. మరి వాటిలో భాగంగా స్వామివారి యొక్క మరి ఈరోజు మరి ఈ మహోత్సవం నాడు ఇక్కడ పాలు పొంగులు అనేటువంటిది కౌలవపల్లి గ్రామస్తులంతా కూడా పాలు పొంగులు ప్రతి ఏటా కూడా చేసేటువంటిది ఆనవాయితీగా వస్తుంటుంది. మరి కొద్ది క్షణాల్లో కొద్ది గంటల్లోనే అంటే 3:30 ఆ సమయంలో స్వామివారి ఇక్కడే పాలు పొంగుల ఉట్టి నందు స్వామివారు ఆశీనులు అవుతారు. మరి స్వామివారు ఒక చేతిలో విలంబు, ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో గద, ఒక చేతిలో స్వామి యొక్క చిరు పద్మహాసం ప్రపంచ మానవాళి బాగుండాలనేటువంటిది 4 చేతులతో అభయం ఇస్తున్నటువంటి మహావిష్ణు స్వరూపుడు మరి వసంత వల్లభుడు మరి కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి కొద్ది గంటల్లోనే ఇక్కడికి వస్తాడు. మరి ఇక్కడ పాలపొంగులు కోలేపల్లి కుటుంబ వాసులతో పాలపొంగులు అనేటువంటి ఈ యొక్క స్థలం నందు ఇక్కడ ఈ విధంగా పాలపొంగులు అనేటువంటిది వాళ్ళ వంశీకులచే మరి ప్రతి ఏటా కూడా వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుండి కోలేపల్లి గ్రామ వాస్తవ్యులు మరి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ విధంగా పాలపొంగులు అనేటువంటివి ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు వాళ్ళ వంశం పరంపరంగా. మరి ఈ పాలపొంగులు ఎటువైపు పొంగితే అటువైపు పంటలు సుభిక్షంగా పంటలు ఆరోగ్య అష్టశ్రేయాలతో ఉంటారని ఒక నమ్మకం. మరి దానిలో భాగంగానే ప్రతి ఏటా జరిగేటువంటి పాలపొంగుల యొక్క మహోత్సవం నందు మరి కోలేపల్లి గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ కొద్ది గంటల్లోనే స్వామివారు 3-3:30 గంటల మధ్య కాలంలో స్వామివారు ఇక్కడ పాలుపొంగుల మండపోత్సవానికి ఏం చేస్తారు. మరి వేద పండితులచే మంత్రోచ్చారణచే పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ పాలపొంగులు అనేటువంటిది ఉట్టి ఇక్కడ కుండ పెట్టారు. మరి ఇక్కడే కట్లు ఏర్పాటు చేసి ఈ పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది మొత్తం అంతా కూడా కోలేపల్లి గ్రామస్తులందరూ కూడా మరి చేస్తూ వస్తున్నారు. మరి వారికి వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్యాల అష్టశ్వరాలు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు ప్రసాదించాలని మనం కూడా కోరుకుంటూ ఈ యొక్క పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది 3-3:30కి స్వామివారి ఇక్కడ వెంచేసిన తర్వాత పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ విధంగా శ్రీమూర్తులంతా కూడా కలిసి మరి కోలేపల్లి గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఏటా జరిగేటువంటిది. మరి ఈ ఏటా కూడా ఆ విధంగానే సిద్ధం చేశారు. మరి కొద్ది గంటల్లోనే స్వామివారి ఇక్కడ వేయించేస్తారు. సార్ నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి. ఏం చేస్తారు మీరు? నేను టీచర్, రిటైర్డ్ టీచర్ను. ఓకే. సార్ ఇప్పుడు కోలేపల్లి గ్రామ వాస్తవ్యులు ప్రతి ఏటా కొన్ని వందల సంవత్సరాల నుండి పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ఇక్కడ చేస్తూ వస్తున్నారు. మరి ఈ పాలపొంగుల మహోత్సవంతో మీ కుటుంబాలకి ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఏటా ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారు? మరి భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఈ పాలపొంగుల మహోత్సవం మీరే చేయాలనేటువంటి సంకల్పం స్వామి యొక్క కాపులుగా మరి ఏ విధంగా ఇది నడుస్తుంది? భవిష్యత్ తరాలకు ఏ విధంగా మీరు ఈ యొక్క సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు? ఈ కార్యక్రమం అనేది చాలా పవిత్రమైనది. ప్రతి సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి పండుగ తర్వాత మరుసటి రోజు పార్వేటి వేట అని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు లఘువమ్మకొండ మీద దర్శనమిస్తారు. అక్కడి నుంచి అక్కడ అందరూ పుర ప్రజలు ఎక్కడి నుంచో వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన్ను దర్శించుకున్న తర్వాత ఇక్కడికి పాలపొంగుల కార్యక్రమాన్ని మన కౌలేపల్లి వాసులు యాదవులు అందరూ కలిసి కూడా
ఈ కార్యక్రమాన్ని పాల పొంగుల కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం అన్నమాట ఈరోజు. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఉన్నటువంటి యాదవులకు అందరికీ కూడా చాలా గొప్ప దేవుడు. ఆయన కులదైవం కాబట్టి ఆయన అందరూ ఆరాధించుకుంటారు. ఆయనకు భక్తితో కృష్ణునికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అనేటివి అతనికి ఎంతో ఇష్టమైన పదార్థాలు కాబట్టి మేమందరము కూడా యాదవులందరూ కూడా ఆయనకు నైవేద్యంగా ఆయనకు ఈ సమర్పించడం అనేది ఒక అందరూ చేసుకున్నటువంటి సుకృతము పుణ్యం అన్నమాట. కాబట్టి ఈరోజు చాలా మా అందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజును అందరూ కూడా చాలా పవిత్రంగా వచ్చి దేవుణ్ణి పాలు పొంగించి ఆయనకు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆయన కృపకు అందరూ కూడా పాత్రులవుతారు. ఇది ఎంతో మా అదృష్టంగా మేము చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాము. ఇది ఎప్పటి నుంచో మనకు ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా కదిరి నరసింహస్వామి కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ తేరు కానీ ఏదైనా కానీ కవలేపల్లి వాసులకు ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తారు. పంపించాలని ముందు నుంచి కూడా ఈ కవలేపల్లి నుంచి పాలు, పెరుగు దేవునికి ఇస్తున్నారు. ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదు. దీన్ని కూడా పూజారులు కానీ కార్యనిర్వహణాధికారులు కానీ అందరూ కూడా దీనిపైన శ్రద్ధ ఉంచి మాకు ఆహ్వాన పత్రికలు అన్నిటినీ కూడా చేర్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పండుగ భవిష్యత్ తరాలకు ఎంతో విలువైనదిగా చేసుకునే విధంగా ఇంకా సౌకర్యాలు కల్పించి ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ పొయ్యిలు కానీ కూర్చోవడానికి కానీ ఈ మంటపం దగ్గర అన్నీ సమకూర్చాలని ప్రభుత్వాన్ని కానీ దేవాలయము ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కానీ అందరినీ కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము స్వామికి భక్తులం కాబట్టి మేము ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా స్వామికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మాకు కూడా కొంచెం తిరుమలలాగే మాకు కూడా కొంత ఈ కొన్ని సౌకర్యాలను కల్పించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా మీ అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం సార్. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా, కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. మరి సార్ వారు చెప్పినటువంటిది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నందు యాదవులకి ప్రత్యేకమైనటువంటి దర్శన భాగ్యము, అలాగే ప్రతి ఏటా కూడా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. మరి మన కదిరి క్షేత్రం నందు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు కావచ్చు, స్వామివారి యొక్క పాల పొంగులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కోలేపల్లి గ్రామ వాస్తవులు యాదవులకి చేరేటువంటిది. మరి ఇప్పుడు అది ఆదిమర్చారా ఏమి అనేటువంటిది కొద్దిగా ప్రశ్నార్థకం ఈయన చెప్పినటువంటి మాటల్లో. మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఈఓ గారు ఉన్నారో, ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారో, సంబంధిత సిబ్బంది ఉన్నారో, ఈ యొక్క స్వామివారికి ముఖ్యంగా మనము మొటికిపల్లి కావచ్చు, కోలేపల్లి కావచ్చు, నాగిరెడ్డిపల్లి కావచ్చు, బేరిపల్లి కావచ్చు, మూర్తిపల్లి కావచ్చు, కుటాగులు కావచ్చు, అలాగే మనకి ఇక్కడ గొడ్డి వెలగలు కావచ్చు, మరి దగ్గరలో ఉన్నటువంటి ముష్టిపల్లి కావచ్చు, మసుంకపల్లి కావచ్చు, మరి బైరాన్పల్లి కావచ్చు, కుటావులు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటివి కదిరి సరౌండింగ్లో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఏటా కూడా ఆహ్వానం అనేటువంటిది వస్తున్నది. ఇప్పుడు ఆహ్వానం అనేటువంటి అందట్లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆహ్వానము ఈవో గారు ఆలకించి మరి ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా సంబంధిత అధికారులచే వాళ్ళకి ఆహ్వానం పంపి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంతో మరి వాళ్ళ స్వామి కైంకర్యాలన్నీ కూడా చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ అన్న చెప్పినట్లు చాలా వెసులుబాట్లు స్వామివారి కైంకర్యాలు కావచ్చు యథావిధిగా, అలాగే ఇక్కడ పాలు పొంగుల
కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ అంతా కూడా పాల పొంగుల స్థలము కబ్జా గురవుతున్నటువంటిది పరిస్థితుల్లో గుర్తించినటువంటి ఆలయ అధికారులు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్తో పాటు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారు ఇక్కడ వస్తారు, వచ్చినప్పుడు కూడా ఇక్కడ రోడ్డు కావచ్చు, ఇక్కడ కూర్చునేటువంటి వసతి సౌకర్యం కావచ్చు, అన్నీ కూడా సరైనటువంటి వసతి లేదని చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఆలయ సిబ్బందికి ఈఓ గారి మీద ఉంటుందని, అలాగే గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా ఈ యొక్క అన్నగారు చెప్పినటువంటిది ఏదైతే విషయం ఉందో ఆలకించి ఇక్కడ తగు సదుపాయాలు అనేటువంటివి కల్పించాలని మేము మా ఛానల్ ద్వారా కదిరి ప్రేక్షకుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి పాలపొంగుల స్థలం అనేటువంటిది పాలపొంగులు అనేటువంటిది చాలా పుణ్యస్థలే. మరి యాదవులంతా కూడా మరి యాదవులు అంటేనే కృష్ణుడి యొక్క ప్రతిరూపంగా భావిస్తారు, కృష్ణుడి యొక్క మరి వారసులుగా అందరూ కూడా కొనియాడతారు. మరి యాదవులచే కోలేపల్లి యాదవులచే చేస్తున్నటువంటి యొక్క పుణ్యకార్యాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆ యొక్క కాద్రి లక్ష్మీనరసింహుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా కదిరి ప్రేక్షకుల ద్వారా తెలియజేసుకుంటున్నాం.